స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలంలో వాల్మీకిపురం వెలుగు కార్యాలయ ఆవరణంలో 4వ విడత ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతల మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, వైఎస్ఆర్కు ఓటు వేయాలని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి నవరత్న ఫలాలు అందాయని, మంచి జరగాలంటే ఓటు వేయమని, సీఎం చెప్పిన విధంగా మంచి జరిగితేనే ఓటు అనే నినాదం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారని అన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మీరు పొందిన నవరత్న ఫలాలు ఉంటాయని, లబ్ధిదారులు వాలంటరీ వ్యవస్థ ఉంటుందని, ఒకవేళ మనం ఓడితే అవి ఏవి ఉండవని అన్నారు. ఇంకా వాలంటీర్లకు వందనమంటూ వాలంటీర్ల అందరినీ సన్మానించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు వలె మన ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా నాయకులు, మండల నాయకులు, వెలుగు సిబ్బంది, సంఘమిత్రులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. బాధితుల కన్నీళ్లు తుడవాలనే ఆలోచనతో 5,000 రూపాయలు 5 సంవత్సరాల నుంచి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నా ఏమాత్రం నోరు తెరవకుండా నిశ్శబ్దంగా వాలంటీర్లు ఈ సమాజంలో ఈరోజు మన దైనందిన జీవితంలో ఎంత సహాయం చేస్తున్నారో, ఎంత తోడు నీడుగా ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజానికి ఈరోజు ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఈ వాలంటీర్ల వ్యవస్థ అని కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు వాలంటీర్లు వైసీపీ సానుభూతి పరుల కుటుంబాలు కాదు సుమా, పార్టీలు చూడంగా వాలంటీర్లు అందరికీ సాయం చేస్తున్నారు, అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు, అందరిలకు పోతున్నారు, ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తున్నారు, ప్రతి ఒక్కరి బాధలు వింటున్నారు. మరి వాలంటీర్లు ఒక్కసారి ఆలోచించండి, ఈ వాలంటీర్ల వ్యవస్థ రేపు లేకపోతే మనకు ఎంత శూన్యంగా ఉంటుందో ప్రపంచము, ఎంత ఇబ్బంది ఉంటుందో. ఈ ప్రభుత్వ పథకాలు సజావుగా మరి లబ్ధిదారులకు చేరుతాయని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. వీళ్ళు ఏం తప్పు చేశారని వాలంటీర్ల వ్యవస్థ మేము రద్దు చేస్తామంటున్నారు. మీరు ఆలోచించాలి. పొరపాటున ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను, పొరపాటున రేపు జగన్ సార్ ప్రభుత్వం పొరపాటున రాకపోతే మాత్రము వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. మేము పల్లెల్లోకి పోయినప్పుడు గ్రామాలకు పోయినప్పుడు ఏకాంతంగా ఒంటరిగా ఉండేవాళ్ళు, వయోవృద్ధులు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర ఏకాంతంగా పెన్షన్ మీదనే జీవించేవాళ్ళు. కుటుంబ సభ్యులందరూ చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత, నా అన్న వాళ్ళు ఎవరు లేనటువంటి నేపథ్యంలో పరిస్థితుల్లో మేము గడబడుపు కార్యక్రమంలో భాగంగా పోయినప్పుడు అడిగిన ఇంట్లో ఉండేవాళ్ళు ఒకరే ఉంటారు పాపం, 70 ఏళ్ళు 80 ఏళ్ళు. మీకు ఎవరమ్మా ఈ ఊళ్ళో తోడు ఉండేదంటే, మాకు ఎవ్వరూ లేదు సార్, మా కుటుంబ సభ్యులందరూ చనిపోయినారు, నా అన్న వాళ్ళంతా చనిపోయినారు, నేను ఏకాంతంగా ఉంటాను, మరి మీ తోడు ఎవరు? సోదరిమణులందరికీ, అక్క చెల్లెమ్మలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి సభా వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆహుతులకు, అతిథులకు, అధికారులకు, గౌరవ పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంఘమిత్రాలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, డాక్రా సంఘ సభ్యులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వెలుగు సీసీలు, ఏపీఎంలు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదట నేను శాసనసభ్యుడిగా ఒక విషయం తెలుసుకోవాలా. ఈ ప్రాంగణంలో జగన్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సహాయం అందింది, మాకు మేలు జరిగింది. మా కుటుంబానికి 50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 ఎంతన్నా కావచ్చు, 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, కనిష్టంగా కానీ గరిష్టంగా కానీ, మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఈ ప్రభుత్వంలో సహాయం పొందిన వాళ్ళు, అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూతి కావచ్చు, చేదోడు కావచ్చు, జగనన్న విద్యాదీవుడు కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, వాహన మిత్ర కావచ్చు,
పెన్షన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా సరే ఒకసారి ఈ ప్రభుత్వంలో మేము సహాయం పొందిన వాళ్ళు దయచేసి చేయొచ్చు. మీకెవరు అన్నలుగా ఇక్కడ ఎవరైతే చేయట్లే పథకాలు కట్ చేయండి, వాళ్ళందరూ చేయొచ్చు. మీకేం మొహమాటమా? మా ఊరి తక్కువగా అందిందా? కొంచెమే చేయించిందా? శ్రీధర్ కొంచెం తక్కువ అందిందా? ఎక్కువ అందిందా? తక్కువ అందిందా? ఆయన ఇట్లా పెట్టుకోండి, నన్ను ఆశీర్వదిస్తున్నాను మా రైట్. అంటే ఈడ దృశ్యం ఎలా కనపడిందంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ జగన్ సార్ ప్రభుత్వంలో మాకు సహాయం అందినటువంటి భావన సర్వత్రా. ఈడ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, మరి అన్ని మతాల వారు ఉన్నారు. దాదాపు 95% పైగా చేయెత్తారు. మరోసారి ఎత్తాల్సిందిగా కోరుతా ఉన్నారు. మరోసారి చేయెత్తాల. రైట్. మరి 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్ సార్ యొక్క ప్రభుత్వము తీరుతెన్నులు, ఈ ప్రభుత్వం పరిపాలన, ఈ ప్రభుత్వ విధానాలు, ఈ ప్రభుత్వ పథకాలు, ఈ ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసిందో ఒకసారి మీరంతా కూడా సింహావలోకం చేసుకోవాలా.